ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో బొగ్గు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉరుముతోంది. అకాల విద్యుత్ కోతలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో పడేస్తున్నాయి. కొరత మరింత పెరిగితే చీకట్లేనన్న హెచ్చరికలు సమస్య తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సగానికి పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద బొటాబొటీ నిలవలేనన్న ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి బొగ్గు సరఫరాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజంగా అంత కలవరపడాల్సినవేనా? అనవసరంగా ఆందోళన చెందుతున్నామా? కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది? ఆంధ్రప్రదేశ్ పరిణామాలు దేనికి సంకేతం? ఎప్పటిలోపు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్నవారు ఆళ్ల రామకృష్ణ గారు, విద్యుత్ రంగ నిపుణులు, విశాఖపట్నం నుంచి. అలాగే పి రత్నాకర్ రావు గారు, అఖిల భారత విద్యుత్ ఇంజనీర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ నుంచి. ముందుగా ఆళ్ల రామకృష్ణ గారు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఒక్కసారిగా బొగ్గు కొరత ఈ స్థాయిలో కలవరపెట్టడానికి కారణం ఏంటండి? దీనికి నమస్కారం అండి. ఈ బొగ్గు కొరతకు కారణాలు మనకి ముఖ్యంగా వచ్చిన కారణం ఏంటంటే, మన దేశంలో ఈ 330 దాకా గెగావాట్స్ మనకి టోటల్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉంటే అన్ని రంగాలు కలిపి అందులో 60% థర్మల్ విద్యుత్తే ఉంది. అందులో కూడా ఆ థర్మల్ విద్యుత్ అంటే బొగ్గుతో నడిచే కేంద్రాలతో వచ్చే విద్యుత్తే మనకు ఎక్కువ ఉంది. అందులో కూడా చాలా యూనిట్స్ ఈ మధ్యకాలంలో కొత్తగా పెట్టినవన్నీ కూడా ఇంపోర్టెడ్ కోల్. దాదాపు మన దేశంలో 100% కోల్ కావాలనుకుంటే అందులో 30% కోల్ మనం ఇండోనేషియా, ఆస్ట్రేలియా అటువంటి దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే దానికి మంచి వాల్యూ ఉన్న కోల్, అది కెలోరిఫిక్ వాల్యూ ఉన్న కోల్ కాబట్టి మనం అది తెప్పించుకుంటున్నాం. ఆ కోల్లో మన కోలు కలిపి దాన్ని వాడడం చేయడం వల్ల మన ప్లాంట్లకు అనుగుణంగా మనం నడుపుకుంటున్నాం. ఇంతకాలం బాగానే ఉంది. ఒక్కసారి ఈ ఇండోనేషియా, ఆస్ట్రేలియా ఇక్కడ ఏంటంటే కోలు వాళ్ళు 50 నుంచి 100% పెంచేశారు కాస్ట్ ఆఫ్ ది కోల్. 100% రూపాయికి రూపాయి పెంచేసేటప్పటికి ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న థర్మల్ స్టేషన్స్, ఈ ఇంపోర్టెడ్ కోల్తో నడిచే థర్మల్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ షట్ డౌన్ చేసేశారు. చాలా యూనిట్లు షట్ డౌన్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు అంత మార్కెట్లో అంత కొని తెచ్చి ఇక్కడ మార్కెట్లో అమ్మాలంటే వాళ్ళ వల్ల కాదు. అది ఒక పెద్ద రీజన్ అయితే, అలాగే ఇదే విషయం మీరు ఇందాక ప్రపంచ దేశాలు అన్నారు. ప్రపంచ దేశాలు కాదు, అంత కాదు. అంటే ఇంపోర్టెడ్ కోల్తో నడిచే అన్నీ కూడా ఇబ్బందే అన్ని దేశాల్లోని. ముఖ్యంగా చైనాలో ఇంకొక రకమైన ప్రాబ్లం. అది చైనా ప్రాబ్లం ఏంటంటే, అక్కడ వాళ్ళు ఈ కార్బన ఉద్గారాలతోటి వాళ్ళు ప్రాబ్లం ఫీల్ అయ్యి భూతాపం పెరుగుతుందన్న ఉద్దేశంతో థర్మల్ ప్లాంట్లన్నీ షట్ డౌన్కి పెట్టుకున్నారు. బాగానే ఉంది కదా ఇదనేది. సో దాంతో ఈ రేట్లన్నీ పెరిగేటప్పటికి వాళ్ళు తర్వాత ఈ కరోనా తర్వాత ఒక్కసారి ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరిగిపోయింది. ఫ్యాక్టరీస్ అన్నీ బాగా నడవడంతో దాంతో వాళ్ళ పవర్ కన్జంప్షన్ పెరిగిపోయేటప్పటికి వాళ్ళకి ఈ పవర్ కట్ అనేది వాళ్ళకి అకస్మాత్తుగా రావడం జరిగింది. దానితోడు వాళ్ళకు కూడా ఇంపోర్టెడ్ కోల్ ప్రాబ్లం కొంత ఉంది. అది కూడా ఎఫెక్ట్ అయింది ముఖ్యంగా చైనాకి. ఈ చైనా వల్ల అదే చైన్ రియాక్షన్లో చాలా దేశాలకి ముడిసరుకు ఇస్తుంది కాబట్టి ఫ్యాక్టరీల ద్వారా ఆ ప్రభావం ప్రపంచ దేశాల మీద పడుతుంది. ఇండియాకి వచ్చేటప్పటికి ఇందా చెప్పినట్టుగా ఓకే. సరే రత్నాకర్ రావు గారు, కొన్ని రోజులు గడిస్తే అనేక రాష్ట్రాల్లో చీకట్లు తప్పవు అనే ఆందోళన ఒక్కసారిగా రావడానికి కారణం ఏంటండి? ఈరోజు భారతదేశంలో ఈ యొక్క విద్యుత్ సంక్షేమం అనేది మనము వింటున్నాము, ఇప్పుడు చూస్తూ ఉన్నాము. దానికి ముఖ్య కారణము ఇంతకుముందు రామకృష్ణ గారు చెప్పినట్టు, సో మనకు కోల్ సప్లై ప్రాబ్లంతో అనేది థర్మల్ జనరేషన్ కొంత ఎఫెక్ట్ కావడం వల్ల మనకు డిమాండ్ ఏదైతే ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉందో ఆ డిమాండ్ను తట్టుకునే విధంగా మనకు జనరేషన్ అనేది సరిపోకపోవడం వల్ల ఈ యొక్క విద్యుత్ సంక్షోభం అనేది ఏర్పడే అవకాశం అనేది మనం చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. దాని ముఖ్య కారణం ఏంటంటే, మనకు కోల్ బేస్డ్ అనేది మనకు మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ జనరేషన్ కాబట్టి మన దేశంలో ఈ కోల్ లింకేజ్ అనేది మనము బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మనకు ఆ యొక్క పవర్ ప్లాంట్కు ఎంతైతే రోజువారీ బొగ్గు ఎంతైతే అవసరం ఉంటుందో దాన్ని లెక్క వేసుకొని
సుమారు 15 రోజులకు సరిపడా ఈ యొక్క బొగ్గు నిల్వలు మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ యొక్క నామ్స్ ప్రకారం, ఇవి స్టాండర్డ్ నామ్స్. 15 డేస్ నుండి 20 డేస్. కొద్దిగా కోల్ మైన్స్కి దగ్గరగా ఉన్న పవర్ ప్లాంట్స్కి అయితే కొంత 10 డేస్ వరకు పెట్టుకున్నా సరిపోతుంది. కోల్ మైన్స్కి దూరంగా ఉన్న పవర్ ప్లాంట్స్ అయితే డెఫినెట్గా 15 to 20 డేస్ ఈ యొక్క బొగ్గు నిల్వలు అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏమైందంటే ఎప్పుడన్నా ఏదైనా కారణాల వల్ల మనకి యొక్క బొగ్గు లభ్యత, బొగ్గు రవాణా వల్ల ప్రాబ్లంతో కోల్ ట్రాన్స్పోర్టేషన్ ఆ పవర్ ప్లాంట్కి రాకున్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలతో ఈ యొక్క జనరేషన్ అనేది ఎఫెక్ట్ కాకుండా చూడొచ్చు, మనం ఎలక్ట్రిసిటీ డిమాండ్ మీట్ కావచ్చు. సో కానీ ఈ గత కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా ఏం జరుగుతుందంటే చాలా రాష్ట్రాల్లో ఈ యొక్క జనరేటింగ్ స్టేషన్స్లో బొగ్గు నిల్వలు అనేది అంత సిఏ స్టాండర్డ్స్ ప్రకారం మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ యొక్క సమస్య తలెత్తింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుమారు 3 నుండి 4 రోజుల యొక్క బొగ్గు నిల్వలు మాత్రమే ప్రతి ఒక్క పవర్ ప్లాంట్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొంత ఎగ్జంప్షన్స్ ఉండొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే ఈ యొక్క కోల్ షార్టేజెస్, ఎందుకంటే బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నాయి కాబట్టి విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అనేది మాత్రము చర్చకు తావిస్తుందండి. ఓకేనండి. రామకృష్ణ గారు, ఇప్పుడు చూస్తే అసలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు బొగ్గు కొరత ప్రభావాన్ని ఎలా ఎదుర్కొంటున్నాయి? ఈ 2 రాష్ట్రాల మీద ప్రభావం ఎలా ఉందండి? మంచిదండి. అయితే మన తెలంగాణలో ఉన్న థర్మల్ స్టేషన్స్ అన్నీ కూడా మన కొత్తగూడెం కానీ లేకపోతే భూపాలపల్లి ఆ పరిసర ప్రాంతాల్లోనే మనకి బొగ్గు గనులు ఉన్న చోటే ఉన్నాయి కాబట్టి మనకి నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం పెద్దగా లేదు, పర్వాలేదు. తెలంగాణలో ఆల్మోస్ట్ పెద్ద ప్రాబ్లం లేదు. రెండోది, బయట పవర్ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కొనట్లేదు. ఎందుకంటే హైడల్ జనరేషను ఆల్మోస్ట్ చాలా బాగుంది. హైడల్ జనరేషన్ బాగుంది, థర్మల్ జనరేషన్ బాగుంది, అక్కడ పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణలో యాజ్ అండ్ డేట్ నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేవు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఈ లింకేజ్ చాలా దూరంగా ఉంది. మన మహానంది, సింగరేణితో లింకేజ్ ఒకటి ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ మధ్య చీప్గా పవర్ దొరకడంతో ఆల్మోస్ట్ ఆల్ ప్లాంట్లు కూడా చాలా మట్టుకి మూసేశారు, థర్మల్ ప్లాంట్లు. ఇక గ్యాస్ చాలా ఖరీదవుతుందని విద్యేశ్వరం తప్పించి గ్యాస్ కూడా నడవట్లేదు మన దగ్గర. గ్యాస్ స్టేషన్స్ లేవు. హైడల్ మాత్రం ఫుల్గా మనకి మాచికండు, బేసిను, సాగరు, శ్రీశైలం అంతా బాగుంది. హైడల్ వరకు పర్వాలేదు. కానీ థర్మల్ దగ్గరికి వచ్చేటప్పటికి మన స్టేషన్స్లో పెద్దగా పవర్ బాగా దొరుకుతుంది. మొన్నటి వరకు చాలా బాగా దొరికింది. బికాజ్ ఆఫ్ కరోనా కావచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, బాగా చీప్గా దొరికింది. 2 రూపీస్ 25 పైసా నుంచి 3 రూపీస్ లోపల దొరికేటప్పటికి ఎందుకు మనం అంత ఎక్స్పెండిచర్ పెట్టాలన్న ఉద్దేశంతో మన వాళ్ళు ఈ పవర్ కొండమే మొదలుపెట్టారు ఓపెన్ మార్కెట్లో. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రైవేట్ ప్లాంట్లు, ఫారిన్ బొగ్గుతో నడిచే ప్లాంట్లన్నీ బంద్ అయ్యేటప్పటికి ఒక్కసారిగా దేశంలో ఒక యూనిట్ మ్యాక్సిమం 20 రూపాయలు కొనాల్సి వస్తుంది. 20 రూపాయలు కొనాలంటే ఆర్థిక పరిస్థితి ప్రాబ్లం ఒకటి. అప్పటికప్పుడు గ్యాస్ స్టేషన్లు ఇప్పటికిప్పుడు గ్యాస్ లింకేజీలు కూడా లేవు మళ్ళీ అవన్నీ. అందుకే అక్కడ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు, అర్జెంటుగా మాకు 2300 మెగావాట్లకి గ్యాస్ మళ్ళీ మీరు సప్లై చేయించండి అని కూడా ఆయన అభ్యర్థించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లం ఎక్కువ. దీని మీద మీరు ఒక మాట, దానివల్ల రావడం ఒకటి. తర్వాత వాళ్ళ ప్లానింగ్ అక్కడ బొగ్గు కూడా పిట్టికి దూరంగా ఉండడం వల్ల బొగ్గు నిల్వలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ బొగ్గు కూడా కొనాలంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బు కావాలి. దానికి కూడా రుణాలు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయం అడుగుతున్నారు ఆ ముఖ్యమంత్రి గారు. ఓకే సార్. రత్నాకర్ గారు, అసలు పక్కనున్న చైనాలో బొగ్గు సంక్షోభం చాలా ఎక్కువ ఉంది, అయినా కూడా మన దేశం ఎందుకు మేల్కోలేదంటారు? అంటే ఈరోజు మనకంతా కొంత ఎలక్ట్రిసిటీ అనేది సర్వీస్ సెక్టర్ అనేది మర్చిపోయి మనం కొంత కమర్షియల్ యాంగిల్స్లో కూడా కొంత ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మనము ఈ యొక్క కోల్ స్టాక్ మెయింటైన్ చేయాలంటే, మనకు ఇన్వెంటరీ సఫిషియెంట్గా మెయింటైన్ చేయాలంటే డెఫినెట్గా మనం ఎక్కడి నుండి అయితే కోల్ తీసుకుంటామో కోల్ మైన్స్ నుండి వాళ్ళకు మనం ఇన్ టైంలో డబ్బులు పే చేయాలి. అలాగే వాళ్ళు తీసుకున్న దానికి అలాగే 15 రోజులకు సరిపడా కోల్ కావాలంటే దానికి సరిపడా అమౌంట్ పే చేయాలి. సో మనం ఎట్లా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందంటే
మనం ఆ 15 రోజులు కాస్త 10 రోజులు చేసుకుంటే కొంత అమౌంట్ తగ్గుతుంది, మనకు ఇంట్రెస్ట్ పేమెంట్ అయితే చేసేది తగ్గుతుంది, కొంత అమౌంట్ వాళ్ళకి పే చేసేది తగ్గుతుంది. ఆ 10 రోజులు వాళ్ళని కొంతమంది ఆలోచిస్తే ఆ 10 రోజులు 5 రోజులకు తగ్గిస్తే ఇంకా కొద్దిగా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, మనకు ఓఎంఎం కాస్ట్ తగ్గుతుంది ఇమ్మీడియట్గా. అంటే మనము ఈ ఇంట్లో కూడా మన సరుకులు అయితే ఒక నెలకు పెట్టుకునే బదులు 2 నెలలకు పెట్టుకుంటే అమౌంట్ ఎట్లయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందో అట్లనే ఆ విధంగా ఆలోచించి తక్కువ రోజులకి నిల్వలు పెట్టుకోవడం అనేది ఒక కారణం అయితే, రెండవది మనకు ఈ యొక్క ఇంపోర్టెడ్ కోల్ మీద ఆధారపడిన విద్యుత్ ప్లాంట్లలో ఈ యొక్క పవర్ మన కోల్ ప్రైసెస్ పెరిగిపోవడం వల్ల 30% ఆఫ్ ద ఇంపోర్టెడ్ కోల్ మనకు ఇండియాకి రావడం తగ్గిందండి. సో తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకు ఇంపోర్టెడ్ కోల్ బేస్డ్ యూనిట్స్ అనేది జనరేషన్ ఆగిపోండి. చాలా ఆల్మోస్ట్ 105 to 120 జనరేటింగ్ స్టేషన్స్ ఎఫెక్ట్ అయ్యాయండి ఈ యొక్క కోల్ ప్రాబ్లం వల్ల. కాబట్టి తప్పకుండా ఇది ఒకటి ఇన్వెంటరీ అనేది తగ్గించుకోవడం వల్ల, అలాగే ఇంపోర్టెడ్ కోల్ కూడా మనకు తగ్గిపోవడం వల్ల ఈ కారణం వచ్చింది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చూసుకుంటే కొంత ఇబ్బంది ఉంటుందండి కోల్ రవాణాలో. మనకు వచ్చే కోల్ కొంత వెట్ తడిచిపోవడం వల్ల కూడా, కొంత వెట్ ఉండడం వల్ల కూడా కొంత ఇబ్బంది. అంటే కోల్ సఫిషియెంట్గా వచ్చినప్పటికీ కూడా కొంత వెట్ ఉండడం వల్ల, అంటే తడిగా ఉండడం వల్ల కూడా కొంత జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. బట్ అది నామినల్గా ఉంటుంది, అది ప్రతి సంవత్సరం వచ్చేది, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఇన్వెంటరీ అనేది కంపల్సరీ అంటే ఇటువంటి పరిస్థితి వస్తే ఎలక్ట్రిసిటీ అనేది విద్యుత్ సంక్షోభం వస్తే, బ్లాక్అవుట్ వస్తే ఒక పరిస్థితి దారుణంగా ఉంటుందని ఆలోచించే ఆ రోజు మనం 15 days కోల్ స్టాక్ పెట్టుకున్నాం. కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది సర్వీస్ సెక్టర్ కింద చూడాలి డెఫినెట్గా. కాబట్టి ఈ యొక్క నామ్స్ మెయింటైన్ చేయాలి ఈ సెక్టర్లో అనేది కూడా డెఫినెట్గా చాలా కాలం నుండి ఎక్స్పర్ట్ చెప్తూ వచ్చినారు. దాన్ని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితి మనం మెయింటైన్ చేస్తే కనుక ఈ యొక్క సంక్షోభం అనేది రాదండి. ఓకే సార్. రామకృష్ణ గారు, ఇప్పుడున్న థర్మల్ విద్యుత్ సంక్షోభంతో దేశవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగం పైగా మూతపడతాయని ఒక అంచనాలు ఉన్నాయి. ఇదే నిజమైతే దేశీయ విద్యుత్ సరఫరా పరిస్థితి ఎలా ఉండబోతుందండి? మంచిదండి. అదే మన భారత ప్రభుత్వం కోల్ ఇండియా, సింగరేణి, ఈ ఫీల్డ్స్ ఇవి అన్నిటితోటి సమన్వయం చేసుకొని ఈ సంక్షోభం నుంచి మనం ఈజీగా బయటపడతామని చెప్తుంది. అలాగే యాజ్ ఆన్ డేటు దాదాపు ఒక 20 రోజులు సరిపడా ఆల్రెడీ బొగ్గును తీసి మనం సరఫరాకు ఉంచామని కూడా చెప్తుంది. కాబట్టి అంత ప్రమాదం లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో వాటి ఆర్థిక పరిస్థితి బట్టి ఈ ఓపెన్ మార్కెట్లో కోల్ అది కొనడం అది ప్రాబ్లం ఉంటుంది. అలాగే ఇంకో 20 రోజులు వర్షాలు అంటున్నారు. ఆ వర్షాల వల్ల ఓపెన్ కాస్ట్లో మనం బొగ్గు తీయడం కష్టం. కాబట్టి అప్పుడు కూడా మనకి కొన్ని కష్టాలు తప్పవు. ఎనివే మొత్తం ఓవరాల్గా మాత్రం కొంత విద్యుత్ సంక్షోభం కొంత నాకైతే కనిపిస్తుంది. మరి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో విత్ ది హెల్ప్ ఆఫ్ మన సింగరేణి అండ్ కోల్ ఇండియా తోటి సమన్వయం చేసుకొని రైల్వేస్ తోటి ఎప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద మనం బొగ్గుని కానీ చేర్చుకుంటే థర్మల్ స్టేషన్ పెద్ద ప్రాబ్లం ఉండదు. దీనికి మాత్రం రాజకీయాలకు దూరంగా అతీతంగా ఈ దీని నుంచి బయటపడాలి. బయటపడితే మాత్రం తప్పకుండా మన భారతదేశం ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. పెద్ద సంక్షోభం కాకూడదు. అలాగే థర్మల్ కేంద్రాలు మూతపడడం మాత్రం వాస్తవం. ఆల్రెడీ మహారాష్ట్రలో 13 units మూసేశారు ఈ ప్రాబ్లం వల్ల. ఈ ఓపెన్ కాస్ట్లకి మనకి వర్షాల వల్ల చాలా ప్రాబ్లం అయింది. ఆ యంత్రాలు తిరగలేవు అవి తీయడానికి. మనకి అండర్ గ్రౌండ్ అంటే చాలా మ్యాన్ పవర్ ఉంటుంది, అక్కడ తీయగలరు. కానీ అందులో వచ్చేది అంతా పోతే 10% కూడా ఉండదు అండర్ గ్రౌండ్ గనుల్లో తీసేది. అంతా ఓపెన్ కాస్టే మన ఇండియాలో. ఓకేనండి. రత్నాకర్ రావు గారు, బొగ్గు కొరత రానియమని కేంద్ర ప్రభుత్వం అయితే గట్టిగానే చెబుతుంది పైకి. కానీ పీక్ డిమాండ్ ఉన్న సమయంలో 4 GW పైగా లోటు ఏర్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల తక్షణ కర్తవ్యం ఏంటండి? అంటే ఒకటండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియాతో కొంత కోఆర్డినేట్ చేసుకొని, అట్లానే మన దగ్గర సింగరేణి కాలరీస్ ఇవన్నీ కూడా కోల్ సప్లైయర్స్ ఉన్న లింకప్ టైప్ చేసుకొని ఈ యొక్క సప్లై ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నట్టు ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇప్పుడు సుమారు ఆల్మోస్ట్ 15 lakh మెట్రిక్ టన్స్ సప్లై ఉంది డైలీ ఇప్పుడు మనకు అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అంటే CIL వాళ్ళు చెప్తున్నారు. బట్ అది స్లోగా 18.5 lakhs వరకు కూడా మేము ఇంప్రూవ్ చేస్తాము 2-3 daysలో అని చెప్పేసి కోల్ ఇండియా చైర్మనే చెప్పడం జరిగింది. కాబట్టి సో వాళ్ళు డెఫినెట్గా ఈ యొక్క కోల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేసి కోల్ కూడా ఈ యొక్క పవర్ ప్లాంట్స్కి అందే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం. అట్లానే దానికి తగ్గట్టు కూడా మనము ఈ యొక్క డిమాండ్ ఎట్లా పీక్ డిమాండ్ డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుందని. ఎందుకంటే షార్టేజ్ ఉన్నప్పుడు మనకు హైడల్ పవర్ సఫిషియెంట్గా ఉంటే మనం పీక్ డిమాండ్ తట్టుకోగలుగుతాం.
అదే మనకు డే టైంలో అయితే సోలార్ పవర్ ఉన్న దగ్గర, జనరేషన్ ఉన్న దగ్గర అయితే కొంత మేనేజ్ చేయగలుగుతున్నాం. కానీ సో ద ఈవినింగ్ పీక్ అనేది ఈవినింగ్ 6 to 10 ఏదైతే పీక్ డిమాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని తట్టుకోవాలంటే డెఫినెట్గా కొన్ని రాష్ట్రాలు మాత్రము కొంత పవర్ కట్ ఆల్రెడీ చేస్తున్నాయి. ముఖ్యంగా చూస్తుంటే పంజాబ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, జార్ఖండ్ కానీ, అలాగే తమిళనాడు కానీ, బీహార్, ఇటువంటి రాష్ట్రాలన్నీ కూడా కొంత పవర్ కట్ ఆల్రెడీ ఇంపోజ్ చేస్తున్నాయి. ఈ యొక్క పీక్ టైంలో మనకు యొక్క షార్టేజ్ మనకు మ్యాచ్ చేయడం కొరకు, సప్లై అండ్ డిమాండ్ మ్యాచ్ చేయడం కొరకు పవర్ కట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో తెలుగు రాష్ట్రాల్లో అయితే అంత ప్రాబ్లం, తెలంగాణలో అయితే అంత ప్రాబ్లం లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా డెఫినెట్గా కొంత ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఇండియా లెవెల్లో కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ప్రాబ్లం ఉందండి. బొగ్గు రవాణా ఇంప్రూవ్ చేయాలి, అలాగే ఈ యొక్క గ్రిడ్ మేనేజ్మెంట్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా గ్రిడ్ ఐసోలేట్ అయ్యి ఎక్కడికక్కడ టోటల్గా గ్రిడ్ ఫెయిల్ అయ్యి బ్లాక్అవుట్ అయ్యే పరిస్థితి రానియకుండా డెఫినెట్గా ఈ యొక్క ట్రాన్స్మిషన్లో, ఎస్ఎల్డీసీలో, లోడ్ డిస్పాచ్ సెంటర్లో కానీ, అలాగే నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లో కానీ పోసోకో వాళ్ళు కూడా క్లోజ్ మానిటరింగ్ అనేది అవసరం, అది చేస్తున్నారు. ఓకేనండి. ఆల్ రామకృష్ణ గారు, ఈ కరెంటు కటకటల్లో తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎందుకు ఆందోళనకరంగా ఉంది? మన ఈ కొత్త ప్రభుత్వం 2019లో వచ్చిన కాలంలో వచ్చినప్పుడు ఈ 14-19 మధ్యలో ఏవో ఈ కొనుగోళ్ళు అవకతవకలు, బొగ్గు కొనుగోళ్ళు అవకతవకలు, అలాగే ప్రైవేట్ పవర్, సోలార్ పవర్ కొనడంలో ఏదో అవకతవకలు వచ్చాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం కొంచెం తాత్సారం చేయడం కొంత జరిగిన మాట వాస్తవమే. అక్కడ దాంతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కువ ప్రైవేట్ పవర్ మీదే ఎక్కువ ఆధారపడ్డట్టుగా వినికిడి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి కొంచెం తలకాయ నొప్పులు ఉన్నాయి. దీన్ని గట్టెక్కాలంటే మాత్రం వాళ్ళు అర్జెంటుగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో గ్యాస్ పవర్ స్టేషన్లు ఆన్ చేయడం కానీ, అలాగే థర్మల్ పవర్ స్టేషన్స్ని ఇమ్మీడియట్గా బొగ్గుని వార్ ఫుట్టింగ్ మీద తెచ్చుకొని చేయడం కానీ, దానికి కూడా డబ్బు కావాలి, అర్జెంటుగా డబ్బు కావాలి. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తే తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కూడా గట్టెక్కుతుంది. ఆల్రెడీ పవర్ కట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో కానీ పీక్ టైంలో కానీ బాగానే పవర్ కట్స్ అజెండేట్ ఉన్నాయి. రామకృష్ణ గారు, ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెబుతోంది ఈవినింగ్ 6 to నైట్ 10 వరకు ఏసీలు ఆఫ్ చేయండి, కంట్రోల్లో ఉండండి అని చెప్పి. మరి ఏం చేస్తారండి? మరి ప్రొడక్షన్ తక్కువైనప్పుడు గత్యంతరలేని పరిస్థితుల్లో ప్రభుత్వం చేసేది అదే కదా, అందరినీ వాళ్ళ సహకారాన్ని అభ్యర్థిస్తుంది. ప్రజలు కూడా మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని సహకరిస్తే మనందరం కూడా ఈ సంక్షోభం నుంచి బయటపడతాం. ఓకేనండి. కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా వచ్చినాయి ఈ ప్రభుత్వానికి. ఓకేనండి. రత్నాకర్ గారు, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్లో ప్రస్తుతం స్పాట్ పవర్ కొనుగోళ్ల ధరలు లేకపోతే లభ్యత ఎలా ఉంది? అలాగే అక్కడి నుంచి రాష్ట్రాలు కొంటే తాత్కాలికంగా బయటపడే అవకాశం ఉందా ఈ సంక్షోభం నుంచి? మనకి ముఖ్యంగా ఈ యొక్క పవర్ పర్చేజ్ అనేది చూసుకుంటే మనకు 3 రకాలు ఉంటాయి. ఒకటి లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ ఉంటుందండి. అంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలకి మనము ఒక పవర్ ప్లాంట్ యొక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుంటుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ పవర్ ప్లాంట్స్తో చేసుకుంటాయి. అట్లనే మీడియం టర్మ్ కూడా చేసుకుంటాయి. అలాగే డే హెడ్ బేసిస్, అంటే రేపు కావాల్సింది మనకు ఈరోజు మనం బిడ్ చేసి కొనుక్కోవడం అనేది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్లో, పవర్ ఎక్స్చేంజ్లో కొంటుంటామండి మనం. అది ఏంటంటే ఓన్లీ కొంత లిమిటెడ్ క్వాంటమ్ ఆఫ్ పవర్ మాత్రమే ఈ యొక్క ఎనర్జీ ఎక్స్చేంజ్లో మనం కొనగలుగుతాం. కానీ ఇటువంటి పవర్ క్రైసిస్ ఉన్న సందర్భాల్లో ఎక్స్చేంజ్లో పవర్ కొని దాని ద్వారా మన యొక్క క్రైసిస్ మీట్ అవ్వడం అనేది కష్టం. ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్ కూడా పవర్ ఎక్కడ వస్తుంది, మళ్ళీ ఏదో ఒక పవర్ జనరేటింగ్ స్టేషన్ నుండే రావాలి. అసలు పవర్ జనరేషనే ప్రాబ్లం ఉన్నప్పుడు అసలు ఎక్స్చేంజ్లో లభ్యత అనేది ఉండదండి. సో ఈ సుమారు ఎక్స్చేంజ్లో ఎప్పుడు చూసినా ఒక 2000 మెగావాట్ల నుండి 3000 మెగావాట్ల వరకు లభ్యత ఉంటుంది. కానీ దాన్ని ప్రతి ఒక్క ఇంతకుముందు చెప్పినట్టు చాలా రాష్ట్రాలు ఈరోజు పవర్ షార్టేజ్ ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి అందరూ బిడ్ చేస్తారు, మాకు పవర్ కావాలని చెప్పేసి. నార్మల్గా బిడ్డింగ్ ప్రాసెస్లో ఎట్లుంటుందంటే హైయెస్ట్ రేటు పర్ యూనిట్ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళకి అలొకేట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న పవర్ క్రైసిస్ తట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా దీనికి మ్యాక్సిమం క్యాప్ ఏంటంటే 20 రూపీస్ పర్ యూనిట్ ఉందండి. మామూలుగా అయితే మనకి 2 రూపీస్ నుండి కూడా యూనిట్ లభిస్తుంది జనరల్గా ఉన్న పవర్ జనరేషన్ బాగున్నప్పుడు, డిమాండ్ తగ్గున్నప్పుడు. కానీ ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మనకు 20 రూపీస్ పర్ యూనిట్ కూడా వెళ్ళింది. సో నువ్వు 20 రూపీస్ పర్ యూనిట్ కన్నా ఎక్కువ మనం బిడ్ చేయడానికి లేదు. కాబట్టి అందరూ 20 రూపీస్కి బిడ్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర ఉన్న అవైలబుల్ పవర్లో
బిడ్ చేసిన అన్ని రాష్ట్రాలకు డివైడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది చాలా వందలలో వస్తుంది, వేల మెగావాట్ల అవసరం ఉన్నప్పుడు 100 మెగావాట్లో వస్తుంది కాబట్టి దానివల్ల బీట్ కాలేము. సో ఇప్పుడు యావరేజ్గా చూసుకుంటే 16.5 రూపీస్ పర్ యూనిట్ ఎక్స్చేంజ్లో మనం కొనాల్సిన పరిస్థితి వస్తుంది. మ్యాక్సిమం 20 రూపీస్ వెళ్తుంది కాబట్టి ఈ పవర్ ఎక్స్చేంజ్ ద్వారా ఓన్లీ కొంతవరకు మనకు ఈ యొక్క సిచ్యువేషన్ను మీట్ అవ్వగలుగుతాం. కానీ టోటల్గా మీట్ కావాలంటే డెఫినెట్గా కోల్ సప్లై అనేది ఇంప్రూవ్ కావాల్సిందే. అలాగే కొంత లోడ్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే రత్నాకర్ గారు, అలాగే లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు చూస్తే ఈ కష్టకాలం గట్టెక్కాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు అవలంబిస్తే బెటర్ అంటారు? ఒకటండి, ఇప్పుడు మనకు ఈ యొక్క ఇంత స్టార్టింగ్లో నేను చెప్పినట్టు కొంత కమర్షియల్ లైన్స్లో ఆలోచించినప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయండి. ఒకటి ఏంటంటే కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క మేము చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రేట్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వాటి దగ్గర పవర్ అక్కడ జనరేటింగ్ స్టేషన్స్ జెన్కోకు సంబంధించిన జనరేటింగ్ స్టేషన్స్ బ్యాక్ డౌన్ చేసి ఎనర్జీ ఎక్స్చేంజ్లో పవర్ కొనడం మొదలుపెట్టాయి. అది అవసరం లభ్యత ఉన్నప్పుడు దానివల్ల మనము కొనొచ్చు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్ మీద డిపెండ్ అయితే మాత్రం పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఒకటి, రెండవది ఇన్వెంటరీ కూడా డెఫినెట్గా మనం CEA నామ్స్ ప్రకారం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. 15 days కోల్ స్టాక్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి. ఇటువంటి ఎందుకంటే దానితో మనకు ఇన్వెంటరీ మీద చేసే ఈ యొక్క మనం అమౌంట్ కనుక చూస్తే సపోజ్ ఇన్ కేస్ బ్లాక్అవుట్ అయ్యే పరిస్థితి వస్తే ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఎఫెక్ట్ అయితే ఒక ఎలక్ట్రిసిటీ సెక్టర్ డిస్టర్బ్ అయితే మొత్తం ఇండస్ట్రీ కానీ ప్రతి ఒక్క సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డెఫినెట్గా ఆ యొక్క ఎలక్ట్రిసిటీ మీద డెఫినెట్గా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ యొక్క థర్మల్ జనరేషన్ అనేది డెఫినెట్గా, ఎందుకంటే దాని మీద మనం చాలా డిపెండ్ అయ్యాం. ఒక 10 years తర్వాత అయితే మనం సోలార్ మీద ఎక్కువ ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్గా మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటాయని ఆశిద్దాం. ఓకేనండి, ఇది ఇవాల్టి ప్రతిధ్వని. సోలార్ విధానం